స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకొస్తున్నాయి. తెలంగాణలో కీలక పార్టీలు సమరానికి సై అంటున్నాయి. అత్యధిక స్థానాలను కీలక స్థానాలను గెలుచుకోవడం ద్వారా సత్తా చాటాలని తహతహలాడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ స్థానాలను గెలుచుకోవటం ఎంత ముఖ్యమో తన నియోజకవర్గంలో కూడా సత్తా చాటడం చాలా ముఖ్యమని ఆ కీలక నేత అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, పార్టీ నేతల్లో ఎలాంటి ఉత్సాహాన్ని నింపబోతున్నారు? వాచ్ స్టోరీ. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ స్థానిక సంస్థల సమరాన్ని సవాల్గా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ తనదైన రీతిలో అడుగులు వేస్తోంది. 42% బీసీ రిజర్వేషన్ల అంశం తమకు కలిసి వస్తుందనే నమ్మకం కాంగ్రెస్ లో కనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పావులు కదుపుతున్నారు. బీజేపీ నూతన అధ్యక్షుడు రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించడం ఆలస్యం కార్యరంగంలోకి దూకి జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఆధిపత్య రాజకీయాల సమస్యలను పరిష్కరించి అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తెలంగాణలో బలపడాలని కాషాయ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. లోకల్ ఫైట్ నేపథ్యంలో బీఆర్ఎస్ తిరిగి తన పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి వీలుగా వ్యూహాలు తయారు చేసుకుంటున్నట్లు సమాచారం. ఎలాగైనా సరే మెజారిటీ స్థానాలు సంపాదించి అటు అధికార పార్టీకి, ఇటు ప్రతిపక్ష బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలనే తపనతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కసరత్తు చేస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా పార్టీ పరువు ప్రతిష్టలను నిలబెట్టడం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చాలా ముఖ్యం. అయితే అదే సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోను, ఆ జిల్లాలోని తన నియోజకవర్గం సిరిసిల్లలోనూ అత్యధిక స్థానాలను గెలిపించుకోవడం కూడా కేటీఆర్ కు అంతే ముఖ్యం. ఇంటా బయట సత్తా చాటడానికి, ఎలాంటి విమర్శలు లేకుండా చూసుకోవడానికి అది ఆయనకు చాలా ముఖ్యం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత ఆయన వారసునిగా కేటీఆర్కే పార్టీ పగ్గాలు అప్పజెప్తారనే టాక్ ఎప్పట్నుంచో ఉంది. అయితే బయటకు కనిపించని ఆధిపత్య రాజకీయాలు ఎలాగో ఉంటాయి కాబట్టి ఈ నేపథ్యంలో లోకల్ ఫైట్లో సత్తా చాటడం, తనను తాను నిరూపించుకోవడం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చాలా ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలన్నాక అధికార పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత లేదని నిరూపించడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం అన్ని మార్గాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్ తన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిధులు తెచ్చేది, ఇచ్చేది మేమే అంటూ ప్రచారం చేసుకుంటోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలిచి బలపట్టానికి చూస్తోంది. మొత్తం మీద చూసినప్పుడు రెండు జాతీయ పార్టీల హడావిడిని, వ్యూహాలను తట్టుకుంటూ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ తన సత్తా చాటాల్సి ఉంటుంది. ఆ విషయంపై సంపూర్ణమైన అవగాహన ఉన్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల సవాళ్లపై గట్టిగానే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలోనే కాదు, తన నియోజకవర్గంలో కూడా అత్యధిక స్థానాలు గెలుచుకోవడం తప్పనిసరి కాబట్టి ఆ మేరకు గెలుపు కోసం అన్ని మార్గాలను ఉపయోగించుకోవడానికి ఆయన సిద్ధమయ్యారట. ఈ క్రమంలోనే ఆయన సొంత నియోజకవర్గం సిరిసిల్లకు సంబంధించి మండలాల వారీగా ఫోకస్ పెట్టి రివ్యూలు చేస్తున్నారని సమాచారం. చుట్టుపక్కల నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేల సాయాన్ని కూడా తీసుకుని సమీక్షలు చేస్తున్నారట. స్థానికంగా సత్తా చాటే అభ్యర్థుల ఎంపిక, కార్యకర్తల్లో జోష్ నింపడం, కాంగ్రెస్, బీజేపీల మైనస్ పాయింట్లు తదితర అంశాల వారీగా కేటీఆర్ తన వ్యూహాలు తయారు చేసుకుంటున్నారని సమాచారం.